నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ లిఖితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. పొన్నాడ వంతెన సమీపాన గల ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా 3 రోజులు జరిగే కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు భజన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఇస్కాన్ మందిరం పరిసర ప్రాంతమంతా భక్తులతో కిటకిటలాడింది. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా లక్ష్మీపతి గౌడ్దాస్ మాట్లాడుతూ ఉదయం 5 గంటల నుండి 9 గంటల వరకు పూజా కార్యక్రమాలను చేసినట్లు, అలాగే గోపూజ, కోలాటం, ప్రత్యేక భజనలు, కీర్తనలు జరిగాయని చెప్పారు. ఆడిటోరియంలో భజన కార్యక్రమంలో భాగంగా పాటలను పాడారు. అలాగే ఈ నెల 27వ తేదీన కూడా పూజా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. గత నెలలో నిర్వహించిన ఇంటర్ కాంపిటీషన్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఆ రోజు బహుమతుల ప్రదానోత్సవం ఉంటుందని ఆయన చెప్పారు. ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. టెక్కలి కోటబొమ్మాలిలో సోమవారం మధ్యాహ్నం ఆయన అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. టెక్కలిలో ఆర్టీసీ కొనుగోలు చేసిన 3 కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. స్వయంగా ఆయనే వడ్డించారు. ప్రారంభించిన ఆర్టీసీ బస్సులలో కొద్ది దూరం ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక, తెలంగాణలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రాష్ట్ర బృందం అధ్యయనం చేసిందని, త్వరలోనే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. పేదవాడి కడుపు నింపే అన్నా క్యాంటీన్లను శ్రీకృష్ణాష్టమి రోజు ప్రారంభించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. కష్టాలు తెలుస్తాయని, సమస్యలు నేరుగా తెలుసుకొని పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని, నేను ఎప్పుడు జిల్లాకు వచ్చినా ఒక పూట ప్రజలకు కలుస్తాను, ఒక పూట గ్రామాల్లోకి వెళ్లి సమస్యలన్నీ పరిష్కరించడానికి నేను మార్గం చూపిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా చాలా చేయవలసినవి ఉన్నాయి. చాలా కార్యక్రమాలు మనకి ఛాలెంజింగ్ గా ఉన్నాయి. ఇవన్నీ కూడా చిత్తశుద్ధితో, అంకిత భావంతో చేసే కార్యక్రమం చేస్తాను. మొన్ననే టెక్కల్లో 2-3 వీధులు తిరిగాను. బాధ, ఆవేదన కలుగుతుంది. సంత బొమ్మాల్లో ఒక 4-5 వీధులు తిరిగాను. అక్కడ ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారు, ఎలా బతుకుతున్నారు అని బాధ, ఆవేదన కలుగుతుంది. నేను ఒకటే మాటిస్తున్నాను, మీకు చాలాసార్లు చెప్పాను, ప్రజలు మెచ్చే నాయకుడిగా ఒక ఎమ్మెల్యే అంటే ఎలాగుండాలి, ఒక ప్రజా నాయకుడు అంటే ఎలాగుండాలి, ఆ రకంగా నేను కార్యక్రమాలు చేసి అన్ని విధాల సహాయపడతానని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు ఆఫీసుల్లో బదిలీలు కూడా ఉన్నాయి. నేను వ్యక్తిగతంగా ఒక శాసనసభ్యుడిగా ప్రతి ఒక్క అధికారికి ఈ సందర్భంగా కోరుతున్నాను, జెన్యూన్ గా ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. ఎవరైనా సరే, చిన్న అటెండర్ నుంచి పెద్దవారి వరకు ట్రాన్స్ఫర్ల గురించి ఒక్క పైసా ఎవరికైనా సరే ఇచ్చినట్టుగా నాకు తెలిస్తే, ఎవరైనా తీసుకున్నట్టుగా తెలిస్తే తీసుకున్న వ్యక్తి మొక్కం చూడను. ఇచ్చిన వాడికి జెన్యూన్ గా జరిగిన ట్రాన్స్ఫర్ కూడా జరగకుండా చేస్తాను. నకిలీలపై అప్రమత్తంగా ఉండండి అని వాణిజ్య పన్నుల శాఖ సహాయ సంచాలకులు రాణి మోహన్ పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన పరిణామాల దృష్ట్యా ప్రజా చైతన్యం కోరి సామాజిక ప్రయోజనం మేరకు స్పందించారు. ఈ మేరకు శ్రీకాకుళం సర్కిల్ కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. 2017 నుండి జీఎస్టీ చట్టం అమలులో ఉందని, అప్పటి నుండి కూడా చట్టంలో కొన్ని సవరణలు వస్తూనే ఉన్నాయని అన్నారు. తదనుగుణంగా వ్యాపారులకు సంబంధిత సమాచారం చేరవేస్తూనే ఉన్నామని, అలానే జీఎస్టీపై అవగాహన కల్పిస్తూనే ఉన్నామని అన్నారు. అయినా కూడా కొన్ని సంఘటనలు ఇటీవల చోటు చేసుకుంటున్నాయని, వ్యాపారులలో కొందరు అవగాహన లోపం కారణంగానే ఇవి చోటు చేసుకుంటున్నాయి అని తెలిపారు. శ్రీకాకుళం సర్కిల్ పరిధిలో 9949992369 నంబర్కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. నకిలీ వారు మేము జీఎస్టీ అధికారులమని చెప్తూ ప్రిన్సెస్లోకి వెళ్ళడం జరిగింది. ఆ కాలక్రమంలో ఏంటంటే, ఎవరైనా సరే ఒక ప్రిన్సెస్లోకి వెళ్ళిన తర్వాత వారికి ఏదైనా అనుమానం గనక వచ్చినట్లయితే ఇమీడియట్గా ఫస్ట్ చేయవలసిన ఆవశ్యకత ఏంటంటే ఐడెంటిటీ కార్డు చూపించమన్నారు. ఐడెంటిటీ కార్డు చూపించిన తర్వాత కూడా ఏమైనా వారికి అనుమానం వచ్చినట్లయితే ఏ ఏరియాకి సంబంధించిన ఆ ఏరియా అసిస్టెంట్ కమిషనర్ని అడిగి వాళ్ళ తాలూకా నివృత్తి
అంటే సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చు. ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో మనకి 4 సర్కిళ్లు ఉన్నాయి. 4 సర్కిల్కి 4 అసిస్టెంట్ కమిషనర్లు ఉన్నారు. 4 అసిస్టెంట్ కమిషనర్ తాలూకా నెంబర్లు తీసుకొని మీరు మాట్లాడవచ్చు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలం కిట్టాలపాడు గ్రామానికి సమీపంలో గల కోర్మ వైదిక గ్రామంలో ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోర్మ గ్రామ అభివృద్ధికి 50,000 రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొబైల్ నెట్వర్క్, శబ్ద కాలుష్యం లేని వాతావరణం, 200 సంవత్సరాల క్రితం నాటి సాంప్రదాయాలను ఇప్పటికీ ఆచరించే ఈ కోర్మ గ్రామంను చూస్తే చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. గార మండలంలోని జొన్నలపాడు గ్రామంలో గల శ్రీ శ్రీ బృందావనంలో ఈ రోజు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను బృందావనంను నిర్వాహకులు చౌదరి దుర్గారావు, శ్రీనివాసరావులు సిద్ధం చేశారు. 2 రోజులుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ రోజు వేకుజాము నుండే జగద్గురువు శ్రీకృష్ణులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మధ్యాహ్నం బృందావనం ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా చౌదరి శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీ శ్రీ బృందావనంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి తాము కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. నరసనపేట బసవవలస గ్రామానికి చెందిన శ్రీ వెంకటేశ్వర భజన బృందం ప్రతినిధి రావాడ ప్రసాదరావు ఆధ్వర్యాన పలు భక్తి గీతాలను సభ్యులంతా చక్కగా భక్తి శ్రద్ధలతో ఆలపించారు. అలాగే వేణుగోపాల భక్త స్వరాంజలి గ్రూపు ప్రతినిధులు అప్పలరాజు, ఈశ్వర్రావుల నేతృత్వంలో పలు భక్తి గీతాలను ఆలపించారు. బృందావనం పరిసర ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామస్తులు, అలాగే ముఖ్య అతిథిగా సుధారాణి, డాక్టర్ కింజరాపు అమ్మన్నాయుడులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ జరుగుతున్న భజన కార్యక్రమాలను ఆయన ఆస్వాదించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న సింహాద్రి శ్రీనివాసరావు, దొర రాంబాబు, రఘురాం మిగతా అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళం అర్సవెల్లి లయన్స్ క్లబ్ సేవలు స్ఫూర్తిదాయకమని లయన్స్ క్లబ్ ఛానల్ చైర్పర్సన్ యువి రంగనాథ్ అన్నారు. ఈ మేరకు 80 అడుగుల రోడ్లోని ఆనందమయి ఫంక్షన్ హాల్లో సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని నూతన కమిటీని ఎన్నుకోగా వారు ముఖ్య అతిథులు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేస్తూ సంస్థ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. అతి తక్కువ సమయంలో హర్షవెల్లి లయన్స్ క్లబ్ ను స్థాపించి ఎన్నో ఆదర్శవంతమైన సేవా కార్యక్రమాలు నిర్వహించి అందరి మన్ననలు పొందుతున్నారని కొనియాడారు. స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టినందున జిల్లా అధికారుల నుండి అరసవెల్లి లయన్స్ క్లబ్ తన ముద్రను పెంపొందించుకోవడం ఎంతో గౌరవంగా ఉందని అన్నారు. ఇప్పటికే విద్య, వైద్యం తదితర సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అరసవెల్లి లయన్స్ క్లబ్ ద్వారా మరింత దగ్గరవుతూ మునుముందు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించగలది అన్న విశ్వాసం తమకుందని రంగనాథ్ అన్నారు. ప్రస్తుతం నూతనంగా ఏర్పడిన అరసవెల్లి లయన్స్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించగలదన్న విశ్వాసం తనకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అరసవెల్లి లయన్స్ క్లబ్ ఛానల్ ఫౌండర్ కె శోభారాణి, వ్యవస్థాపకులు కెఎన్ఎస్వి ప్రసాద్, హారిక ప్రసాద్, నూతన అధ్యక్ష కార్యదర్శులు వాగులపల్లి జగన్నాథం నాయుడు, మణిశర్మ, ఉపాధ్యక్షులు తర్లాడ అప్పలనాయుడు, సిహెచ్ నాయుడు, ఉషారాణి, సుమన్, ఆకుల కృష్ణ, ఐ జగన్నాథరావు, న్యూ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ మణికంఠతో పాటు జిల్లాలోని పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించేది సనాతన ధర్మం అని, దీని వలన సౌభ్రాతృత్వం, సహకారం, సమభావం వెల్లివిరుస్తాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. విశ్వ హిందూ పరిషత్ స్థాపించి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం తోటపాలెం జంక్షన్ వద్ద ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ శాంతం సముద్రం కంటే గొప్పదని, సనాతన ధర్మం కూడా అటువంటిదేనని చెప్పారు. మన హిందూ సాంప్రదాయం, మన హిందూ ధర్మ విశిష్టత, సనాతన ధర్మంలో ప్రధాన సూత్రాలను మనం ప్రాతినిధ్యం పాటించాలని, మన ప్రాచీన సంస్కృతికి నిదర్శనం హిందూ ధర్మం అయితే సనాతన ధర్మం చరిత్ర సంస్కృతికి ప్రతిరూపం కాగలదని వివరించారు. ధర్మం ఆచరించడంలో అవరోధాలు ఏర్పడకుండా చూసుకోవాలని, మంచిని పెంచుకోవాలని, మమతానురాగాలు పంచుకోవాలని, దివ్యజ్ఞానం కాంతులు వెదజల్లే సనాతన ధర్మం మహనీయులు ఎందరో పాటించారని వివరించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు
టీడీపీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నగరంలోని స్థానిక రవీంద్ర భారతి పాఠశాలలో సోమవారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రిన్సిపల్ ఘోరాచంద్ పల్కా ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో శ్రీకృష్ణుని గొప్పతనాన్ని తెలియజేస్తూ భూమి మీద దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం భగవంతుడు రకరకాల రూపాల్లో జన్మించారని, శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన ఉపదేశం ద్వారా మొదటి గురువుగా మారారని తెలిపారు. శ్రీకృష్ణుని జీవిత విశిష్టతను వివరించారు. కృష్ణాష్టమి సందర్భంగా విద్యార్థులు గోపికలుగా, శ్రీకృష్ణునిగా, సత్యభామగా వేసిన వేషధారణలు, ఉట్టికొట్టే సన్నివేశాలు, నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం కృష్ణాష్టమిలో భాగంగా కళాశాలలో నిర్వహించిన పలు పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డివి రమేష్, డీన్ వి నాగరాజు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక గుడివీధిలో గల శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి దేవస్థానంలో సోమవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దేవస్థానంలో గల శ్రీ వేణుగోపాల స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి శ్రీరామ్మూర్తి శర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఆరవెల్లి చంద్రశేఖర్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుప్రభాత సేవతో పాటు శ్రీ వేణుగోపాల స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష అర్చనలు చేపట్టారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి దేవస్థానంలో క్షేత్రపాలకులైనటువంటి రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారికి క్షీరాభిషేకం, అలంకరణ, విశేష పూజలు నిర్వహించారు. పైడి భీమవరం పారిశ్రామిక ప్రాంతంలో హైడ్రాలిక్ ఫోమ్ ఫైర్ ఇంజిన్ ఏర్పాటు చేయాలని, పరిశ్రమల్లో కార్మికుల భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం ఇందిరానగర్ కాలనీ జిల్లా కార్యాలయంలో సిఐటియు జిల్లా ఆఫీస్ బేరర్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల యాజమాన్యాలు సరైన భద్రతా చర్యలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంలో తరచూ ప్రమాదాలు జరగడం, కార్మికులు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని అన్నారు. పైడి భీమవరం పారిశ్రామిక ప్రాంతంలో అరబిందో పరిశ్రమలో జరిగిన ప్రమాదాల్లో 8 మంది, ఏపిటోరియా పరిశ్రమలో విద్యుత్ షాక్ తో ఒక కార్మికుడు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 6 నెలలకు ఒకసారి ఫార్మా ఇతర పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 10వ తేదీన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కార్మిక ప్రజా సంఘాలతో జిల్లా కేంద్రంలో నిర్వహించే ఆందోళనలో అన్ని సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం ఆదినారాయణమూర్తి, కె సూరయ్య, జిల్లా కార్యదర్శులు అల్లు మహాలక్ష్మి, ఎన్వి రమణ, ఎన్ గణపతి తదితరులు పాల్గొన్నారు. ల్యాబ్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 11వ వార్షికోత్సవ వేడుకలు ఈ రోజు స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాలులో ఘనంగా జరిగాయి. వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని డిఎంఎన్హెచ్ఓ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రక్త కొరత ఉన్న ఈ సమయంలో ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ ప్రతినిధులు చాలా చక్కటి నిర్ణయం తీసుకున్నారని కొనియాడుతూ రక్తదాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు దానెట్టి శ్రీధర్, టి వేణుగోపాల్, అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నిస్వార్థ సేవకు ప్రతిరూపంగా భారతరత్న మదర్ తెరిసా నిలుస్తారని అర్సవిల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వావిలాపల్లి జగన్నాథం నాయుడు అన్నారు. మదర్ తెరిసా 114వ జయంతి వేడుకలు శ్రీకాకుళం నగరంలోని గాంధీ మందిరంలో సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విగ్రహదాతలు డాక్టర్ చింతాడ కృష్ణమోహన్, హర్షవల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వావిలాపల్లి జగన్నాథం నాయుడు, లయన్స్ క్లబ్ చైర్మన్ హారికా ప్రసాద్ తో పాటు గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు మదర్ తెరిసా విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభాగ్యులకు సేవలందించి వారి జీవితాలను ఉద్ధరించేందుకు మదర్ తెరిసా చూపిన బాట ప్రపంచానికి ఆదర్శం అని అన్నారు. సేవలోనే మానవత్వం ఉందని ఆమె చాటి చెప్పారని అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీ మందిర్ కమిటీ ప్రతినిధులు ప్రొఫెసర్ విష్ణుమూర్తి, నటుకుల మోహన్, డాక్టర్ బాడాన దేవభూషణ్, పందిరి అప్పారావు, రవికుమార్, చిన్నారావు, తర్లాడ అప్పలనాయుడు తదితరులు ఉన్నారు. టీడీపీ యాప్ ద్వారా పార్టీ అందించిన సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లి టీడీపీ స్కోర్లో నిలిపిన సిరిపురం హరి, మూగి ధనరాజులకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా సన్మానించారు. ఈ సందర్భంగా వారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పంపించిన ప్రశంసా పత్రాన్ని వారు అందజేశారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు తెచ్చింది టీడీపీ యాప్ అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. పనిచేసిన
పనిచేసే వారికి పార్టీలో తగిన గౌరవం ఉంటుందని చెప్పారు. అచ్యుతాపురం సెజ్లో ఇటీవల చోటు చేసుకున్న ప్రమాద ఘటన బాధిత కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపిందని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఇటీవల ఎసెన్స్ ఫార్మా కంపెనీలో మృతి చెందిన బాధిత కుటుంబాలను సోమవారం తమ్మినేని పరామర్శించారు. నియోజకవర్గ పరిధిలోని ఆముదలవలస మండలం వంజంగి గ్రామానికి చెందిన పైడి రాజశేఖర్, అదేవిధంగా పొందూరుకు చెందిన హంస ప్రశాంత్ ఇటీవల ఆ ప్రమాదంలో మృతి చెందిన విషయం విదితమే. ఫార్మా కంపెనీల్లో పనిచేస్తున్న సిబ్బంది జీవితాలను ఫనంగా పెట్టేలా కంపెనీ యాజమాన్యాలు ప్రవర్తిస్తున్నాయని అన్నారు. ఆయా కంపెనీ నిర్వహణ విషయంలో భద్రతాపరమైన చర్యలను పర్యవేక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. కంపెనీ లోపల పనిచేస్తున్న సిబ్బంది ప్రాణాలను హరించే విధంగా ఏర్పాటు చేసిన నిర్మాణాలను తొలగించేలా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నారు. అధికంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్న పరిశ్రమలను గుర్తించి వాటిలో భద్రతా లోపాలను గుర్తించాలని, ఇందుకు ప్రభుత్వం ముందుకు రావాలని ఆయన కోరారు. ఇటువంటి మానవీయ సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు పార్టీలకు అతీతంగా ఆయా కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలవాలని తమ్మినేని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు సందర్భంగా స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో గల ఇన్స్పైర్ పాఠశాల ఆవరణలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ, రోటరీ క్లబ్ శ్రీకాకుళం వారి సంయుక్త ఆధ్వర్యంలో కంటి ఆరోగ్యం, నేత్రదానంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ బొడ్డేపల్లి అనూష మాట్లాడుతూ ఒక్కరి నేత్రదానం వల్ల 2 కార్నియల్ అంధుల జీవితాల్లో వెలుగు నింపవచ్చని, ప్రతి ఒక్కరూ వారి కళ్ళను సంరక్షించుకుంటూ ఎప్పటికప్పుడు కంటి పరీక్షలు నిర్వహించుకుంటూ మరణానంతరం వారి నేత్రాలు నేత్రదానానికి పనికి వచ్చేటట్టు కుటుంబ సభ్యులు అంతా అవగాహన కలిగి నేత్రదానానికి ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆప్థాల్మిక్ అధికారి ఎంఆర్కే దాస్ మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో మరణానంతరం వారి నేత్రాలు దానం చేయడం సాంప్రదాయంగా చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో క్యాన్సర్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ బమ్మిడి సందీప్, ఎమర్జెన్సీ వైద్య నిపుణులు డాక్టర్ వారణాసి సందీప్, క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ముని శ్రీనివాసరావు, జేసీఐ సభ్యులు, ప్రతినిధులు పాల్గొన్నారు. తాటి బెల్లం మనం వాడుతున్న పంచదారకి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం రోజు తినే పంచదార చెరుకు నుండి తయారవుతుంది. ఇది తయారు చేసే సమయంలో ఇందులో ఉన్న పోషక విలువలు అన్నీ పోయి కేవలం తీపి మాత్రమే మిగులుతుంది. దీనిలో తీపి రుచి తప్ప ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవు. తాటి బెల్లంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. తాటి బెల్లంలో అవసరమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం ఇది చక్కెర కంటే 60 రెట్లు ఎక్కువ ఖనిజాలను కలిగి ఉంది. అలాగే ఖనిజాలతో పాటు అనేక విటమిన్లు దీనిలో లభిస్తుంది. తాటి బెల్లంలో దేవుడు ప్రసాదం సహజ సిద్ధమైన తీపి బెల్లం కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో అద్భుతమైన పోషక విలువలు ఉంటాయి. తాటి చెట్టు నుండి నేరుగా తయారు చేస్తారు. ఆహారం జీర్ణంకి చాలా బాగా ఉపయోగపడుతుంది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఆహారాన్ని తీసుకున్న తర్వాత చిన్న తాటి బెల్లం ముక్కను తింటారు. ఇది తిన్న ఆహారం బాగా జీర్ణం చేస్తుంది. పేగు శుభ్రపరచడానికి సహాయపడుతుంది. తాటి బెల్లంలో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. ఇది మీ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. అదేవిధంగా ఆస్తమాను తగ్గిస్తుంది. మరోవైపు ఇందులో ఉన్న మెగ్నీషియం నాడీ వ్యవస్థను నియంత్రిస్తుంది. ఇందులో ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియం, పొటాషియం, భాస్వరం సమృద్ధిగా ఉంటాయి. తాటి బెల్లంలో ఎక్కువగా శక్తి కలిగి ఉంటాయి. ఇది చక్కెర కంటే త్వరగా జీర్ణమవుతుంది. దాన్ని క్రమంగా తీసుకుంటే నీరసం అనేది రాదు. శరీరానికి ఎక్కువ శక్తిని అందజేస్తుంది. దీనిని రోజు తీసుకోవడం వలన శరీర పుష్టి, వీర్య వృద్ధి కలుగును. తాటి బెల్లం తినడం వల్ల క్యాన్సర్ కారకాలతో పోరాడి క్యాన్సర్ రాకుండా చేస్తుంది. అలాగే శరీరంలో ఉండే విష పదార్థాలను బయటకు పంపిస్తుంది. ఇది శ్వాసకోశ ప్రేగులు, ఆహార గొట్టం, ఊపిరితిత్తులు, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులలో ఉండే విష పదార్థాలను బయటకు పంపించి పేగు క్యాన్సర్ రాకుండా చేస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. తాటి బెల్లంలో ఫైబర్లు ఎక్కువగా ఉండడంతో మలబద్ధకంను నివారిస్తుంది. అజీర్తి చికిత్సకు సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. శరీరంలో హానికర టాక్సిన్లను బయటకు పంపిస్తుంది. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. తాటి బెల్లం పురాతన కాలంలో ఔషధ గుణాలకు ఉపయోగించబడింది. వాస్తవానికి ఇది పొడిదగ్గు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి దానిని ఉదయాన్నే తింటే మంచి ఫలితం ఉంటుందంటున్నారు
ఆయుర్వేద నిపుణులు. గోరువెచ్చని నీటిలో తాటి బెల్లం కలుపుకొని తాగడం వలన జలుబు దగ్గు నివారించబడుతుంది. మైగ్రెయిన్ తలనొప్పి చాలా బాధాకరమైనది. ఒక్క సహజ ఔషధ కంటెంట్ ఈ నొప్పిని తగ్గిస్తుంది. ఉదయాన్నే 1 టీ స్పూన్ తాటి బెల్లం తీసుకుంటే మైగ్రెయిన్ తలనొప్పి తగ్గుతుంది. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈ రోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. నిజం నీ జీవితానికి సంబంధించింది. అబద్ధం అందరి బ్రతుకులకు సంబంధించింది. సత్యం నీ సమాజ లోక మనుగడకు సంబంధించింది. కాలమనే కర్షకుడు ఎప్పుడో ఒకప్పుడు ఈ లోకాన్ని ఉతికి ఆరేస్తాడు. అదే నూతన సృష్టి. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.